పదండి అత్తయ్య. ఆగండి. ఏంటి వదిన గారు పిలుచుంటారు? పందికొక్కుల్లాగా ఎక్కడికి జారుకుంటున్నారు? రండి. ఎందుకు? నిజాలు బయటపడితే సన్మానాలు చేస్తాం, పదండి. వదిన గారు రా. ఏంటి విషయం? ఎందుకు లాక్కునిచ్చారు? ఈ పాలల్లో విషం ఎందుకు కలిపావు? నేను విషయం కలిపానా? ఎందుకు నా మీద నిందలు వేస్తున్నారు? నన్ను బయటికి పంపించడానికి డ్రామాలాడుతున్నారా? అసలు విషయం అంటే ఎట్ట ఉంటుందో కూడా నాకు మా ఎమ్మికి తెలీదు. మీ ఇంట్లో ఊరికి తిని కూర్చుంటున్నామని లోకు అయిపోయి ఉండామా? ఆనంద, నువ్వు చెప్పిన దానికి ఏదైనా ఆధారం ఉంటే చూపించు. వీళ్ల సంగతి నేను తేలుస్తాను. అవును పెన్ని, ఎవిడెన్స్ లేనప్పుడు ఎలిగేషన్స్ కి విలువే ఉండదు. ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. ఎవరిది? మనమ్మా, లోపలికి రా. మణిమా, చూసింది చూసినట్టు చెప్పు. తర్వాత వీళ్ళని చెప్పు తీసుకొడతాను. మీరు ఫోన్ పట్టుకుని పక్కకెళ్లిన సమయంలో ఈ అనన్య గారు పాలల్లో విషం కలిపారమ్మా. నా కళ్ళారా చూశాను. వెంటనే ఆనందమ్మ గారికి ఫోన్ చేసి చెప్పాను.